తర్వాత మీ కామెంట్ తీసుకుంటారా కేశవ్ గారు? సరిపోతుంది. అందరికీ నమస్కారం. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులకు ఎంతో కాలంగా ఉన్నటువంటి అనేక అనుమానాలకి విపరీతంగా చర్చ జరుగుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదమైనటువంటి లడ్డూలో ఉపయోగించేటువంటి నెయ్యి, దాంట్లో జరిగినటువంటి కల్తీ గురించి కొన్ని వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ కొన్ని విషయాల్ని ప్రజల ముందు పెట్టడం జరుగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని, ఆయన ప్రతిరూపం ఆల్మోస్ట్గా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేటువంటిది లడ్డూనే కళ్ళకద్దుకుని తీసుకునేటువంటి ప్రసాదాన్ని ఎంతో పరమ పవిత్రంగా హిందువులు భావిస్తారు. అట్లాంటి లడ్డూని గత పాలకుల సమయంలో లడ్డూలో గట్టిగా ఉందని, దాంట్లో ఎప్పుడూ ఉండేటువంటి సువాసన రావడం లేదని, త్వరగా పాడైపోతుందని, రుచిలో మార్పు ఉందని అనేక విషయాల్ని పత్రికలు రాశాయి, భక్తులు చెప్పారు, ధర్మకర్తల మండలి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. 2023లో అనుకుంటా అప్పుడు ఉన్నటువంటి ధర్మారెడ్డి గారి దృష్టికి పోర్టులో ఉన్నటువంటి కార్మికులు కూడా ఇది నెయ్యి అసలు పేరుకోవడం లేదు, నూనెలాగా జారిపోతూ ఉంది, దీంట్లో ఆ లక్షణాలు లేవు అని అంటే ఇది ఆర్గానిక్ నెయ్యి అలానే ఉంటుందిలే అని చెప్పినట్టు మన దృష్టికి రావడం కూడా పత్రికల్లో మనం అందరం చదివిన విషయాల్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కొన్ని ఆ సందర్భంలో ప్రభుత్వం మారడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, వచ్చిన వెంటనే ఆయన తీసుకున్నటువంటి ఫస్ట్ 2 డెసిషన్స్, ఆయన ఫంక్షన్ చేయాలి, ఆయన కార్యక్రమాలు ప్రారంభించాలి అని అంటే ఆయనకు ఒక కార్యదర్శి ఉండాలి కాబట్టి ఫస్ట్ రవిచంద్ర గారిని అపాయింట్ చేశారు. రెండవ నిర్ణయం ఆయన తీసుకున్నటువంటిది ఏంటి అని అంటే, ఏదైతే తన భక్తుడిగా ఆయన మనసుకు దగ్గరగా ఉండేదో, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా అప్పటిదాకా జరిగినటువంటి చర్చని, వాస్తవాల్ని తీసుకురావాలి, ప్రజల్ని ప్రక్షాళన గావించాలనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఆ రోజు వారు శ్యామలరావు గారిని నిర్ణయం తీసుకొని పంపించడం జరిగింది. వెళ్తూ ప్రక్షాళన చేయండి, ప్రసాదంతో మొదలుకొని అన్నింటిలోనూ కూడా పవిత్రత కనపడాలి, మీరు ఆ రకంగా తిరుమలని తీర్చిదిద్దండి అని చెప్పారని ఈవో గారే స్వయంగా అక్కడికి వెళ్ళి ఛార్జ్ తీసుకున్న టైంలో చెప్పారు. అంటే వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్షన్ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది తప్ప వేరే ఏం కాదు. ఆ దిశలో ఈవో గారు ఆయన విధి నిర్వహణ కర్తవ్యంలో భాగంగా ఒక మంత్లో వచ్చినటువంటి 4 ట్యాంకర్లు సప్లై జరిగినప్పుడు ఆ నెయ్యి శాంపిల్స్ని తీసి ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్కి శాంపిల్స్ పంపించడం జరిగింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మనకు తెలుసు, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ. ఇట్స్ మదర్ ఆఫ్ డైరీస్ అని చెప్పొచ్చు, మదర్ ఆఫ్ డైరీ టెక్నాలజీ అని చెప్పొచ్చు. భారతదేశ డైరీని రూపుని మార్చినటువంటి సంస్థలు. ఎన్డీడీఎఫ్ CALFకి శాంపిల్స్ పంపించినప్పుడు కొద్ది రోజుల తర్వాత ఆ రిపోర్ట్లు రావడం, ఆ రిపోర్ట్లో మనం నివ్వెరబోయేటువంటి అంశాలని మనం చూడడం జరిగింది. సో మీ ముందుకి జస్ట్ ఆ ఒక్క లాస్ట్ పేజ్, దాదాపు 10 పేజీల రిపోర్ట్ ఉంటే దాంట్లో ఉన్నటువంటి లాస్ట్ పేజ్ని గతంలో కూడా చెప్పాం, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్ వాల్యూ ఈక్వేషన్స్ ఫర్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ యాజ్ పర్ ISO. సస్పెక్టెడ్ అడల్టరెంట్స్, ఇవన్నీ కల్తీ జరిగాయి అని అనుమానిస్తున్నాము అనేటువంటిది ఆ ల్యాబ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. ఒక 5 అంశాలని వాళ్ళు ప్రస్తావించారు. 5 అంశాల్లో మొదటి అంశం ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలియల్, ర్యాప్సీడ్, లిన్సీడ్, వీట్ జర్మ్, మైజ్ జర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్. ఇది నెంబర్ 1. నెంబర్ 2 కోకోనట్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ రెండవది. మూడోది పామ్ ఆయిల్
అండ్ బీఫ్ టాలో, నాలుగవది లార్డ్, అదర్ది టోటల్ అని పెట్టారు. సో అంటే ఎన్డీడీబీ కాఫ్ ఏదైతే భారతదేశంలో డైరీ డెవలప్మెంట్లో అత్యున్నత స్థానంలో ఉందో, పరీక్ష చేయడానికి అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 4 శాంపిల్స్లో ఈ 4 వెజిటబుల్ ఆయిల్స్తో పాటు జంతు కొవ్వులు కూడా ఉన్నాయి అనేటువంటి నివేదికని బహిర్గతపరచడం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి రావడం, వారి మనసులో ఉండడం, ఎన్డీఏ శాసనసభ్యుల సమావేశం జరుగుతున్నప్పుడు ఒక ఆవేదనతో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాసనసభ్యులు ముందు పెట్టారు. గతంలో ఈ రకంగా జరిగింది, మనం ప్రక్షాళన చేస్తున్నామంటాం. ఆ తర్వాత పెద్ద చర్చనీయాంశం కావడం, ఆయనకు ఒక భక్తుడిగా భక్తుడిగాను బాధ్యత, ముఖ్యమంత్రిగాను ఆయన బాధ్యతది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యతని అదే ఆయన నిర్వర్తించారు. అందులో ఆ రోజు ఉన్నటువంటి రిపోర్ట్ని ప్రజల ముందు పెట్టారు ఆయన. అనంతరం జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటిది మనం చూసాం. సెప్టెంబర్లో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా ఇదిగో కల్తీ జరిగింది అనేటువంటి కేసుని అక్కడ ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ జీఎం కేసు రిజిస్టర్ చేయడం, ఆ రిజిస్టర్ని దర్యాప్తు చేయడం కోసం సిట్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దాంతో కలత చెందినటువంటి గత తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, సుప్రీంకోర్టులో వాళ్ళ వాదనలు విన్న తర్వాత దీంట్లో ఇంకో 2 సభ్యులను యాడ్ చేసి ఇది సిబిఐ ఆధ్వర్యంలో చేయాలి అని చెప్పడం మనం అందరికీ కూడా తెలిసిందే. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అనేక అంశాలు ఇప్పటికే ప్రజల ముందుకు రావడం జరిగింది. ఒకవైపు ఈ సిట్ ఎంక్వైరీ తర్వాత ఒకటి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేయడం, ప్రభుత్వానికి ఒక ప్రత్యేక నివేదికని ఇదిగో ఇందులో జరిగిన తప్పులు ఇవి, వీళ్ళ మీద అధికారుల మీద లేకపోతే బోర్డు సభ్యుల మీద మీరు చర్యలు తీసుకోండి అని ఒక నివేదికని, తిరుమల తిరుపతి దేవస్థానానికి భవిష్యత్తులో జరగకుండా ఈ రకంగా నివారణలు చేయండి అనేటువంటిది ఒక సలహా ఇవ్వడం జరిగింది. తెలియక చేసేదాన్ని పొరపాటు అంటాం, తెలిసి చేసిన తప్పుని నేరంగానే పరిగణించాలి. చాలా థిన్ లైన్ ఉంటుంది డిఫరెన్స్. ఇక్కడ ఏదైతే జరిగిందో ఇందులో ప్రతి ఒక్కరూ కూడా తెలిసే జరిగింది, తెలియక జరగలేదు. ఇది మనం ఆరోపణ కాదు, బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. తెలిసి జరిగినా దాన్ని తొక్కిపెట్టి దాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేసింది గత పాలక మండలి అనడానికి సిఎఫ్టిఆర్ఐ 2022 ఆగస్టు 3న ఇచ్చిన రిపోర్ట్. ఇది ప్రజల ముందుకు పెట్టాము ఇదివరకే. దీంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పింది అని అంటే చివరి ఒక్క లైన్ మాత్రం, టెస్ట్ ఫర్ బెటాసిస్టోస్టెరాల్ పాజిటివ్. ఇప్పుడు ఏదైతే ఎన్డీడీబీ కాఫ్ టెస్ట్లో వచ్చిందో బెటాసిస్టోస్టెరాల్ ఉంటే ఇవన్నీ ఉండే అవకాశం ఉంది అని, దాంట్లో కన్క్లూజివ్గా రాకపోయినా బెటాసిస్టోస్టెరాల్ టెస్ట్ పాజిటివ్ అని వచ్చిందంటే దాదాపు ఆ డైరీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఆ డైరీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ దీన్ని ఈ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ని గత పాలక మండలి చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినట్టుగా ఒక నిందితుడు పేర్కొన్నట్టుగానే ఛార్జ్షీట్లోనూ వాళ్ళకు వచ్చినటువంటి దాంట్లో చెప్పారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది మనకి. తెలిసిన తరువాత చైర్మన్ గారు సరిదిద్దేటువంటి చర్యలు తీసుకుని ఉంటే ఓకే, తెలియక జరిగింది, పొరపాటు జరిగింది, సరిదిద్దుతున్నారు, ఫైన్ అనుకోవచ్చు. దాన్ని తొక్కి పెట్టారు, దాని గురించి మాట్లాడలేదు, మాట్లాడడానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని కూడా మాట్లాడకుండా చేశారు. ఇది 22లో జరిగిన నేరం. ఆ నేరం 22 నుంచి కంటిన్యూ అవుతా 24 దాకా జరిగింది అనడానికి మనకి ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తుంది, అదే పంతా కొనసాగింది అనేటువంటిది. ఈరోజు ఏం చేశారు అనంటే 59.71 లక్షల కల్తీ నెయ్యి సరఫరా చేయబడింది అనేటువంటిది తెలిసింది మనకి. 234 కోట్ల రూపాయల టీటీడీ నిధుల దుర్వినియోగం చేయబడ్డాయని స్పష్టంగా చెప్పింది. ఈ కల్తీ ఎందుకు జరిగింది, దీంట్లో పాత్రదారులు ఎవరు, ఎలా జరిగింది అనేటువంటి చూసినప్పుడు మనకి ఈ విచారణలో భాగంగా ఒక కీలక వ్యక్తి పేరు వింటున్నాం. చిన్న అప్పన్న అంటే సుబ్బారెడ్డి గారి పిఏగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి.
ఆయన బోలే బాబా డైరీ దగ్గరికి వెళ్ళి మీరు నాకు కిలోకు 25 రూపాయలు ఇవ్వండి నెయ్యికి, ఇస్తే మీరు సరఫరా చేసేలాగా నేను మీకు అవకాశం కల్పిస్తాను అని అంటే ఆ బోలే బాబా డైరీ అధికారులు దాన్ని తిరస్కరించడం, వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్కి వేరే కాంపిటీషన్ సంస్థ చేత ప్రీమియర్ డైరీ అనుకుంటా వాళ్ళ చేత ఒక కంప్లైంట్ తీసుకుని విత్ ఇన్ డేస్ దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టించడం జరిగింది. అంటే మా బలం ఇది, మీరు మేము చెప్పిన టర్మ్స్కి రాకపోతే మిమ్మల్ని ఈ రకంగా చేస్తామనేటువంటి ఎగ్జాంపుల్ని ఇచ్చిన తర్వాత నెగోషియేషన్ స్టార్ట్ చేశారు. మళ్ళీ అదే సంస్థతోనే చేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే బ్లాక్ లిస్ట్లో ఉండడం మూలాన వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ రూట్స్ను కూడా వీళ్ళే వెతికి పెట్టారు. ఏఆర్ డైరీ అనేటువంటి సంస్థ, వైష్ణవి డైరీ అనేటువంటి సంస్థ, అనేకమైనటువంటివి మీ అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా ఏ రకంగా రూట్ చేశారు, ఎంత రూట్ చేశారు అనంటే ఎవరైనా లాభం కోసం సరఫరా చేస్తారు. వీళ్ళు ఏఆర్ డైరీ బోలే బాబా దగ్గర నుంచి ఐ థింక్ నాకు తెలిసి అది 355 రూపాయలకు కొంటారు ఒక సంస్థ, రెండో సంస్థకి 318 రూపాయలకి దాన్ని సరఫరా చేస్తారు. టీటీడీకి వచ్చేటప్పటికి 319 రూపాయలు, అంటే ఒక కిలోకి 35 రూపాయల నష్టంతో సరఫరా చేస్తారు ఆన్ రికార్డు. 390 రూపాయలు 320 రూపాయలకి మనకు నెయ్యి మార్కెట్లో దొరుకుతుందా ఒక్కసారి ఆలోచించండి. నందిని ఉంది, ఇవాళ ఈ రాష్ట్రంలో సంఘం ఉంది, విజయ ఉంది, ప్రఖ్యాతమైనటువంటి బ్రాండ్లు ఉన్నాయి. ఎంత దొరుకుతుంది? మనం అందరం ప్రతిరోజు తినేటువంటిది, ప్రతి తల్లి చెల్లి కూడా నెయ్యి ధరని చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో టీటీడీ పాలక మండలి, ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, డైరీ సంస్థలు, వీళ్ళందరినీ ఎక్స్పర్ట్స్ని పెట్టుకుని 320 రూపాయలకి నెయ్యి దొరుకుతుంది అంటే వాళ్ళు అమాయకంగా తీసుకున్నారని మనం అనుకోవాలా? అసలు జరిగింది ఏంది అనేటువంటిది మనకు కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది. ఈ సంస్థ ఏదైతే బోలే బాబా ప్రధానమైనటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అక్కడ తయారైంది. నెయ్యి అని పిలువబడేటువంటి పదార్థం తయారు చేయబడింది. అది నెయ్యి అని మనం ఎవరం కూడా అనలేం. ఎందుకు అనంటే ఆ సంస్థ నుంచి దొరికినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 59 లక్షలు 57 లక్షలు పామాయిల్ కొన్నారు. పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, దానికి సంబంధించినటువంటివి కొని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని వాళ్ళు తయారు చేశారు. నెయ్యిలా మార్చడానికి ఏ రకంగా చెయ్యాలి అని అంటే దాంట్లో రకరకాల కెమికల్స్ని కలపడం. ఏంటి ఆ కెమికల్స్ అనేటువంటివి అని అంటే నేను మళ్ళీ లాస్ట్కి వస్తాను. లాక్టిక్ యాసిడ్ ఒకటి, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ అనేటువంటిది ఒకటి, మోనోగ్లిజరైడ్స్ ఒకటి. ఇవి ఎక్కడి నుంచి కొన్నారు? అరిస్టో కెమికల్స్ నుంచి కొన్నారు, సుగంధ ఆయిల్ అనే కంపెనీ నుంచి కొన్నారు, శివాన్షి ట్రేడింగ్ అనే దగ్గర నుంచి కొన్నారు. ఇవన్నీ కొని వీళ్ళు తయారు చేసింది ఏంటి అనంటే పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ని నెయ్యి వాసన వచ్చేలాగా, నెయ్యి రంగు వచ్చేలాగా తయారు చేయడం జరిగింది. ఇది ఇంతవరకు దాదాపు ఇన్వెస్టిగేషన్ కళ్ళ ముందు కనపడతానే ఉంది. నేను ప్రైవేట్గా తెలిసిన వ్యక్తుల్ని, వాళ్ళని, మీలాంటి మీడియా మిత్రుల్ని, ఏంటయ్యా ఈ బోలే బాబా సంస్థ ఎవరు, వీడాసులు ఎంతమంది ఉన్నారు అనంటే నాకు వచ్చినటువంటి సమాచారం 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అని తెలిసింది. ఆ 10 మందిలో 2 స్వీపర్స్ అని, 2 వాచ్మెన్లు అని తెలిసింది. అంటే 6 మందితో ఇంత చేసేటువంటి అవకాశం. మరి తప్పెక్కడ జరిగింది అనేటువంటిది మనం చూసేటప్పుడు కీలకమైనటువంటి పరిణామాలు ఏంటి అనంటే ఇందులో కుట్రలో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం ఏంటి అనంటే టెండర్స్లో ఉన్నటువంటి మార్పులు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యులు నిబంధనలని, నెయ్యి ప్రొక్యూర్మెంట్లో కఠినతరం చేయాలని, నాణ్యత ఉండాలని ఆ రోజు ఉన్నటువంటి సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు లాంటి వ్యక్తులందరూ కూడా నిబంధనలు కొన్ని రికమెండ్ చేస్తే ఆ తర్వాత ప్రభుత్వం మారడం, వచ్చిన తర్వాత ఇదే పాలక మండలి వాటిని ఆమోదించడం, ధర్మారెడ్డి గారు నేతృత్వంలో ఈ నిబంధనలన్నీ ఆమోదించారు. ఏంటి ఆ నిబంధనలు ఆ రోజు పెట్టినటువంటివి అంటే డైరీకి క్వాలిఫికేషన్ మినిమం 3 ఏళ్ల పాటు డైరీ రంగంలో పనిచేసి ఉండాలి, 250 కోట్ల టర్నోవర్ ఉండాలి, 4 లక్షల లీటర్ల పాలు ప్రొక్యూర్ చేస్తూ ఉండాలి, 12 టన్నుల వెన్నని సేకరించి ఉండాలి, కనీసం 8 టన్నుల నెయ్యి చేసే సామర్థ్యం ఉండాలి.
ఇవి ఒక డైరీకి పెట్టింది. గానే వీళ్ళందరికీ పెట్టారు. ఏం చేశారు అంటే కాన్స్పిరసీ కళ్ళ ముందు కనపడుతుంది. అక్కడ నెగోషియేషన్ నడుస్తుంది, కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం కోసం నిబంధనల మార్పు చేశారు. ఏం చేశారు? 3 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం అనుభవం ఉంటే చాలు అని చెప్పారు. 150 కోట్ల టర్నోవర్ ఉంటే చాలు అని చెప్పారు. 4 లక్షల లీటర్ల పాలు సేకరించే సామర్థ్యం ఉండాలి, సేకరించి ఉండాలి అన్న నిబంధనని పూర్తిగా తీసేశారు. అంటే పాలు లేకుండా నెయ్యి చేసే విధానాన్ని వీళ్ళు మార్గం సుగమం చేశారు. ఆ తర్వాత ఈ 12 లక్షల టన్నుల వెన్న సేకరణ అనేదాన్ని పూర్తిగా తీసి 3 టన్నులు చేశారు. నెయ్యి చేసే సామర్థ్యం మొత్తం తీసేశారు. అసలు ఈ నిబంధనల మార్పుతోనే ఈ మొత్తం కాన్స్పిరసీ నడిచింది. ఒకవైపు నెగోషియేషను, మరోవైపు నిబంధనలను మార్చేటువంటి కుట్ర. మార్చి ఆ పాత్రదారులు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం కళ్ళ ముందు చూసాం. పామాయిల్, కర్నల్ ఆయిల్ని పెట్టి వీళ్ళందరూ సరఫరా చేయడం. ఆ వైష్ణవి డైరీ అనేటువంటిది మనకి చదివితే అర్థమయ్యేది ఏంటంటే, బోలే బాబా రాలేడు కాబట్టి ఆ ఏఆర్ డైరీ మిగిలిన డైరీల్ని మాట్లాడుకున్నప్పుడు అది సిక్ డైరీ ఒక యూనిట్ అయితే దాదాపు మూతపడిపోయినటువంటి యూనిట్. వాళ్ళందరూ మళ్ళీ ఫేక్ డాక్యుమెంట్స్ తమకు అనుభవం ఉన్నట్టు బోలేబాబా డైరీ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి మిగిలిన వైష్ణవి డైరీలు కానీ మిగిలిన డైరీలు కానీ మొత్తం ఫేక్ డాక్యుమెంట్లు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు, పాలుగా ఉన్నట్టు నెయ్యిగా ఉన్నట్టు రకరకాలుగా ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు పెడతారు. అక్కడి నుంచి ట్యాంకర్లలో వచ్చినట్టు ఇక్కడికి సరఫరా పోయినట్టు ఇవన్నీ కూడా మనకి కమర్షియల్ ట్యాక్స్లో ఎస్టాబ్లిష్ చేశారు. అవన్నీ మన చెక్ పోస్టులు దాటాయా లేదా అని చూస్తే అసలు ఆ ట్యాంకర్ల మూవ్మెంటే లేదు. డైరెక్ట్గా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి, రికార్డులో మాత్రం ఇంకో రకంగా పోయినట్టు. ఇంత నడిపితే కూడా అసలు అందులో నెయ్యి ఉందా, మిగిలిన ఏమైనా ఉందా అంటే 1 లీటర్ కూడా నెయ్యి లేదనేటువంటిది స్పష్టంగా చెప్పారు. ఇక 2 రిపోర్ట్లు నేను చెప్పాను. 3వది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటల్ని చూస్తే బాధేస్తుంది. మాకు ముఖ్యమంత్రి గారు దీని మీద ఎందుకు కాస్త తెలుగుదేశం పార్టీ ఆలోచించి అడుగులేసింది అనేటువంటిది కూడా ఈరోజు చెప్పాలి. దేవుడికి సంబంధించినటువంటి వ్యవహారం జాగ్రత్తగా మాట్లాడేటువంటిది. తిరుపతి గౌరవానికి కానీ స్వామి ప్రతిష్టకు కానీ ఏ రకమైనటువంటి నష్టము కలగకుండా ఉండాలి మన మాటతోటి అనేటువంటిది చెప్పడంతో ప్రతి ఒక్కరు ఆచితూస్తూ ఉంటే అదేదో చెప్పినట్టుగా సత్యం అడుగు బయట పెట్టే లోపల అబద్ధం ఊరు చుట్టేసి వస్తుంది అన్నట్టుగా మాకేదో క్లీన్ చిట్ ఇచ్చేసింది అన్న ప్రచారాన్ని చేసుకోవడం దుర్వినియోగం. ఈ సిట్ దాన్ని తర్వాత ఐసీఏఆర్ ఎన్డీఆర్ఐకి సంబంధించినటువంటి దానికి పంపితే వాళ్ళు ఏమన్నారు, ఈ ల్యాబొరేటరీకి ఏంటి ఎన్డీఆర్ఐ సంస్థ అని అంటే వాళ్ళు పంపించారు. ఒక నిమిషం, నేను దాన్ని క్వశ్చన్ చేయట్లేదు. ఎన్డీఆర్ఐ ఏం చెప్పిందో వాళ్ళ కవరింగ్ లెటర్లో, దీస్ శాంపిల్స్ వర్ టెస్టెడ్ బై ల్యాబొరేటరీ ఇన్ హౌస్ మెథడాలజీ, మా సొంత మెథడాలజీతో మేము దీన్ని పరీక్ష చేశాం. విచ్ ఈజ్ నాట్ ఏ రొటీన్ మెథడ్. ఇది జనరల్గా ప్రాక్టీస్లో ఉండేటువంటి మెథడ్ కాదు. ఇప్పుడు మనం బ్లడ్ శాంపిల్ ఇస్తాం, తిరుపతిలో ఇచ్చినా, ఢిల్లీలో ఇచ్చినా, విజయవాడలో ఇచ్చినా బ్లడ్ శాంపిల్కి 2, 3 రెగ్యులర్ మెథడ్స్ ఉన్నాయి. ఇది అట్లా ఎస్టాబ్లిష్డ్ మెథడ్ కాదు. దీనికి థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ ఇంతవరకు జరగలేదు, పెండింగ్లో ఉంది. సొంత మెథడాలజీ, జనరల్గా చేసే మెథడాలజీ కాదు, దీన్ని థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ జరగలేదు. పోనీ ఇది ఏమైనాదంటే మేము ఇంతవరకు కమర్షియల్గా దీన్ని ఎక్కడ కూడా టెస్ట్ చేయడం లేదు. సో ప్రాబబ్లీ దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే దిస్ ఇస్ ది ఫస్ట్ రిపోర్ట్. దీనికి వ్యాలిడేషన్ ఉందా లేదా అనేటువంటిది మనం తర్వాత పక్కన పెడదాం. ఇట్ ఈస్ ఆల్సో సబ్మిటెడ్ దట్ at present we do not have the methodology to check the presence of the animal fat like tallow or fish oil. మాకు ఈ రెండింటిని చెక్ చేసేటువంటి సామర్థ్యం లేదు అని ఒకవైపు ఎన్డీడీబీ కాఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇవి జంతువు కొవ్వు కలిసేటువంటి అనుమానం ఉంది, అవకాశం ఉంది అనే అనుమానాస్పద వ్యక్తులుగా అక్కడ రిపోర్ట్ వస్తుంది. సిఎఫ్టిఆర్ఐ సిమిలర్ రిపోర్ట్ ఉంటుంది, దాన్ని తొక్కి పెడతారు. కానీ ఎన్డీఆర్ఐలో ఈ రిపోర్ట్ మాకు సామర్థ్యం లేదు ఈ పరీక్షలు చేసే అనేటువంటి వాళ్ళ రిపోర్టుని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు బయట మాట్లాడతారు. సరే, మనం జనరల్గా ఏం జరిగింది అనేటువంటి చూసినప్పుడు
ఒక భక్తుడిగా నేను కూడా ఆలోచించినప్పుడు అసలు అనిమల్ ఫ్యాట్ ఇందులో కలిసే అవకాశం ఎట్లా ఉంది అనేటప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సంస్థలు మాత్రం చూశారు. ఇది నేను సిట్లో ఉన్నది కదా, వాళ్ళు చెప్పినటువంటి సంస్థలు ఏం చేశారు, ఈ అరిస్టో కెమికల్స్ కానీ, సుగంధ ఆయిల్స్ అనే కంపెనీ కానీ, శివాన్సి ట్రేడింగ్ కానీ, ఇట్లా కంపెనీలని వీళ్ళందరూ సప్లైస్ కొన్నారు, వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకున్నారు. అయితే నేను కొంచెం ఇది పోయి అసలు ఏంటి ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్స్ ఏంటి, మోనోగ్లిజరైడ్స్ ఏంటి, ఇవన్నీ చూసినప్పుడు వీటిని ఇంపోర్ట్ చేసుకున్నట్టుగా తెలిసింది. ఇది మరి సిట్ దాన్ని ఏ రకంగా చూసిందో మనకు పూర్తిగా తెలియాలి. ఈ ఇంపోర్ట్ ప్రధానంగా భారతదేశంలోకి ఎక్కడి నుంచి వస్తోంది అని చూసినప్పుడు కొరియా నుంచి ఎక్కువ దిగుమతి అవుతా ఉన్నట్టుగా తెలిసింది. సిట్ దీన్ని గమనించిందా లేదా నాకు తెలియదు. ఈ దిగుమతిలో ఎందుకు నేను దీన్ని ప్రస్తావిస్తున్నాను అనంటే, ఈ ఏవైతే ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్స్ కానీ, మోనోగ్లిజరైడ్స్ కానీ 2 రకాల విధానాల్లో చేస్తారు అనేటువంటిది చెప్తా ఉన్నారు ఎక్స్పర్ట్స్. ఏంటంటే, ఒకటి ఆయిల్ బేస్డ్, వెజిటబుల్ ఆయిల్ బేస్డ్, రెండవది అనిమల్ ఫ్యాట్ బేస్డ్ అని. సో అనిమల్ ఫ్యాట్ బేస్డ్ చేసినప్పుడు ధర తక్కువగా ఉంది అంతర్జాతీయ మార్కెట్లోని. సో ఈ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని చూసినప్పుడు సిట్ ఈ కోణంలో చూసిందా లేదా అనేటువంటిది కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నేరస్తులు ఎవరు అనేటువంటిది మనం చూసినప్పుడు వ్యూహాత్మకంగా ముందెళ్ళి మాట్లాడడము, దారికి రాని వాళ్ళని దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం, దారికి వచ్చిన తర్వాత వాళ్ళ దారి సుగమం చేయడం కోసం నిబంధనలని సరళీకృతం చేసినటువంటి ఈఓ కావచ్చు, జేఈఓ కావచ్చు, చైర్మన్ కావచ్చు, వారికి సహకరించినటువంటి పర్చేజ్ కమిటీ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో భాగస్వాములే, నేరస్తులే. దేర్ కెనాట్ బి అ డిఫరెన్స్. వీళ్ళేదో అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్స్ చేశారు, మిగిలిన వాళ్ళు ఏదో తప్పు చేశారు అనేటువంటిది కాదు. వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో భాగస్వాములే, నేరస్తులే, ఈ కుట్రకు మూల పాత్రదారులే. రెండవది, ఇందులో ఈ ఎన్డీఆర్ఐ చివరిగా ఏదైతే వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారో, ఎన్డీఆర్ఐ మాకు రిపోర్ట్ ఇచ్చింది అనేటువంటిది, ఇందులో 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తాను. ఐ థింక్ జయరాజ్ అనుకుంటా, ఇంకొక అతని పేరు, 2 పేర్లు. వాళ్ళిద్దరూ కూడా ఈ ఎన్డీఆర్ఐలో పనిచేసేటువంటి వ్యక్తులు. వాళ్ళు ఇప్పుడు ఇందులో దోషులుగా పరిగణించబడుతున్నారు. వాళ్ళ రోల్ ఏంటి, ఎందుకు వాళ్ళు దోషులు అయ్యారు అనంటే, వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం అపాయింట్ చేసిన ఇన్స్పెక్షన్ కమిటీలో ఉన్నారు. వాళ్ళే వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి సర్టిఫై చేశారు. ఈ బ్రహ్మాండమైన సంస్థలోని దాదాపు 10 మంది వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు. ఇందులో ఇంత పెద్ద సంస్థానము నడిపేటువంటి శక్తి ఉందని వాళ్ళే ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు పనిచేసేటువంటి ఈ ఎన్డీఆర్ఐ ఏదైతే ఉందో అదే సంస్థ మళ్ళీ రిపోర్ట్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ అన్ ఇన్ఫరెన్స్, ఐ లీవ్ ఇట్ టు ఓపెన్. అందరం కూడా సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎన్డీఆర్ఐ సంస్థలో పనిచేసేటువంటి 2 వ్యక్తులే టీటీడీలో సెలక్షన్ కమిటీలో, ఇన్స్పెక్షన్ కమిటీలో వెళ్తారు. అది అద్భుతమైన సంస్థ అంటారు. ఇవాళ మళ్ళీ అదే సంస్థకి టెస్టింగ్కి వెళ్తుంది. ఆ సంస్థ గత ల్యాబొరేటరీ విధానానికి భిన్నంగా నివేదికని మా దగ్గర సామర్థ్యం లేదు అంటే మీరు ఏమైనా ఆలోచించుకోండి. పరీక్ష చేసే సామర్థ్యం మాకు లేదని చెప్పేస్తుంది. అంటే ఉంది అని చెప్తున్నట్ట, లేదు అని ఈ 2 చెప్పకుండా మా దగ్గర ఆ సామర్థ్యం లేదు అని చెప్తే, ఒకవైపు దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ ఎన్డీడీబీ, వాళ్ళేమో ఇందులో ఉండే అవకాశం ఉంది అని ఇవ్వడం, ఇది నేపథ్యం. ఈ నేపథ్యాన్ని మీ ద్వారా ప్రజలకు వివరించడం కోసమే నా ఈ ప్రయత్నం. దయచేసి దీన్ని అందరూ కూడా ఇంకేమైనా క్లారిఫికేషన్స్ ఉంటే మీకు తర్వాత కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మనం చూడటం జరిగింది మన దేవాలయ వ్యవస్థని దిగజార్చే ప్రయత్నం, పవిత్ర మూర్తుల పైన దాడులు చేయటం. సుమారు 200 పైగా దేవాలయాలు గత ప్రభుత్వ హయాంలో దాడులు జరిగి అవి తుంటరి చర్యలుగా దాన్ని పక్కన పెట్టే ఒక ప్రయత్నం. అలాగే దేవాలయ వ్యవస్థలో ఉండే అనేక రకాల విషయాలపైన చేస్తున్న అనేక రకాల విషయాల యొక్క పరాకాష్టే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన కల్తీ లడ్డు వ్యవహారంగా మేము భావిస్తాం. సో ఆ విధంగా ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందంటే,
తనంతట తానే క్లీన్ చిట్ ఇచ్చుకుని ఏమీ జరగలేదని చెప్పి, అంటే వాళ్ళ పేపర్ యొక్క రిపోర్ట్ ఆధారంగా మాట్లాడే ఒక తీరు ఆ విధంగా పరాకాష్ఠకు చేరింది. నిజంగా మేము అడుగుతున్నాం, ఇవాళ అసలు పాల సేకరణే చేయలేని ఒక డైరీ ఏ విధంగా నెయ్యి సప్లై చేయగలుగుతుంది? ఇక్కడే విషయం బయటపడిపోతుంది. రెండో అంశం, 390 రూపాయలు 19 రూపాయలకి నెయ్యి రాగలిగే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అది నెయ్యి అనబడుతుందా? నెయ్యి కాని నెయ్యితో లడ్లు తయారు చేసిన తీరు ఏదైతుందో దీన్ని కూడా తప్పనిసరిగా మనం ఆలోచించాలి. అలాగే ఏదైతే రిపోర్ట్లో సింథటిక్ నెయ్యితో, అంటే ప్రజల ఆరోగ్యం కెమికల్స్తో దాన్ని తయారు చేయటం, ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే తీరు అత్యంత పవిత్రంగా భావించి భక్తులు స్వామివారిని సేవ చేసుకొని వెళ్తున్న తరుణంలో తీసుకోబోయే అతి పవిత్రమైన వస్తువుని పైన ఈ విధంగా చేయాలి అనే ఒక మనస్తత్వం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క దృష్టి ముఖ్యంగా రాష్ట్రంలో అన్య మతస్థుల యొక్క ప్రాబల్యం పెంచే ఒక ప్రయత్నం, దాన్ని ఒక ఓటు బ్యాంక్గా మార్చుకోవాలనే ఒక ఆలోచన, దీనికి పరాకాష్ఠ ఇది. ఆ విధంగా దేవాలయాలపై ఏం దాడులు జరిగినా ఏమీ జరగదు. పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని కూడా దాని పవిత్రత తగ్గించినా కూడా ఏమీ కాదు. ఆగమాలు అలాగే మిగతా అన్ని వ్యవస్థలు, సేవలు, వీటన్నిటిలో భగ్నం కలిగించే విధంగా నిబంధనలన్నీ కూడా తిలోదాఖలాలు ఇచ్చి ముందుకెళ్తున్న తీరు. అలాగే రివర్స్ టెండరింగ్ చేయటం జరిగింది. ఏ విధంగా నిబంధనలు అనేవి తొంగలో తొక్కి అనేక రకాల పేరాలు మార్చి ఎవరికైతే అర్హత లేదో అర్హత లేని వాళ్ళని తీసుకురావటం, కేవలం తిరుమల తిరుపతి లడ్డు విషయం కాదు, అనేక రకాల విషయాలు సేకరణ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ దగ్గర కూడా అక్రమార్కులకి ఈ విధంగా ఇచ్చే ఒక వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక ఆలోచనలో భాగంగా జరిగిన వ్యవస్థ. ఆ విధంగా గత ప్రభుత్వం మనం చూడటం జరిగింది. అది లడ్డూను కూడా వదలలేదు అంటే దీనికన్నా దారుణం ఇంకోటి లేదు. ఆ విధంగా ఉన్న వ్యవస్థ. అయితే ఇవాళ నిన్న ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పాడు. నిజంగా మేము అడుగుతున్నాం, ఎందుకు ఎవరు క్షమాపణలు చెప్పాలి? ఇవాళ ఏవైతే ల్యాబ్ రిపోర్ట్స్ని పక్కన పెట్టి మీ పేపర్ ఇచ్చిన అబద్ధాలపైన క్షమాపణలు చెప్పాలా అని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ పవిత్రమైన నెయ్యి బదులు ఇవాళ సింథటిక్ నెయ్యి వాడినందుకు క్షమాపణలు చెప్పాలా? అలాగే సుమారు 250 కోట్ల పైగా దీంట్లో చేతులు మారాయని చెప్పి విస్పష్టంగా తెలుస్తుంది. అందుకు క్షమాపణలు చెప్పాలా? అంటే స్వామివారి యొక్క నిధులు దుర్వినియోగం అయిన క్షమాపణలు చెప్పాలా? సుమారు 58 లక్షల కేజీల యొక్క నెయ్యి దీనికి వాడినట్టు. అంటే ఎవరైతే నిబంధనలు లేకుండా అక్రమ మార్గంలో నెయ్యిని కూడా చేయలేని యొక్క వ్యవస్థలు కలిగిన వ్యక్తుల ద్వారా వాళ్ళ యొక్క సంస్థల ద్వారా తెచ్చిన నెయ్యికి సంబంధించి చెప్పాలా? అలాగే అన్య మతస్థుల్ని పెద్ద ఎత్తున చైర్మన్లుగా, మెంబర్లుగా, అనేక రకాల ఉద్యోగస్తులుగా పెట్టి పవిత్రతను భంగం కలిగించి అనేక రకాల ఉద్దాంతాలు జరిగినందుక అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కూటమి నేతృత్వంలో ఏవైతే గతంలో జరిగిన ఈ యొక్క అపవిత్ర కార్యక్రమాలన్నింటినీ తప్పనిసరిగా ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రక్షాళన చేసి ఆ పవిత్రతని మళ్ళీ పునర్నిర్మించి ఆ విధంగా ఆ వైభవాన్ని ముందుకు తీసుకెళ్లే పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఎక్కడ కూడా రాజీ లేకుండా ఇటువంటి విషయాలపై ముందుకెళ్ళాలి అని చెప్పి ఒక సమిష్టి ఆలోచన ఏదైతే ఉందో, ఏ విశ్వాసంతో అయితే ప్రజలందరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి యొక్క అధికారాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కడ కూడా భక్తుల యొక్క మనోభావాలు సన్నగిల్లకుండా ఉండే విధంగా, వాళ్ళ భక్తి విశ్వాసాలపైన ఎటువంటి ఆటంకం రాకుండా ఉండే విధంగా తప్పనిసరిగా కూటమి నేతృత్వంలో ప్రయత్నం జరుగుతుంది. అలాగే ఏ ప్రయత్నం ద్వారా భగ్నం చేయాలనుకున్నా ఇది మరీ పునరావృతం కాకుండా నిబంధనలు కఠినంగా పెట్టి స్వామివారి సంబంధించిన కైంకర్యాలు, సేవలు, అలాగే ముఖ్యంగా ఈ యొక్క ప్రసాదాలు ఏవైతే దిట్టం అంటారో సుమారు 100,000 సంవత్సరాల క్రితం రాయటం జరిగింది. అది గ్రంథస్థం కూడా చేయటంది. బ్రిటిష్ సమయంలో కూడా వాటికి సంబంధించి దేనికి వాడాలి అని చెప్పి పోర్టులో ఏ దిట్టాన్ని ఏ విధంగా ప్రసాదాలు ఏ విధంగా తయారు చేయాలి, వాటిని తూచా తప్పకుండా ఆ యొక్క సేకరణ చేసి వాటిని ఆ విధంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా కూటమి ఆధ్వర్యంలో చేస్తాం. అలాగే కేవలం
ఈ దేవాలయం అన్ని దేవాలయ యొక్క పవిత్రతను కాపాడే విధంగా, అలాగే హైందవ మనోభావాలు ఎక్కడ కూడా గాయం పడకుండా ఉండే విధంగా ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తాం. ఆ విధంగానే గత ప్రభుత్వం చేసిన అనేక రకాల విషయాలు, దేవాలయాలకు సంబంధించిన రథాలని దగ్ధం చేయటం కానీ, అనేక రకాల వస్తువుల్ని మాయం చేయటం కానీ, అలాగే శిరఛేదనం లాంటి అత్యంత ఘోరమైన ఘటనలు చేయటం కానీ, అలాగే వీటితో పాటు ఇంకా పరాకాష్ట అంటే స్వయంగా డీజీపీ చేత వాళ్ళు ఆ రోజు క్లీన్ చిట్ ఇప్పించుకొని ఇది టీడీపీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసి ఉండొచ్చు అని స్వయంగా డీజీపీఏ నిస్సగ్గుగా యూనిఫామ్ వేసుకొని కండువా తక్కువ, వైసీపీ కండువా తక్కువ, ఆ విధంగా మాట్లాడిన తీరు అంటే ఆ విధంగా ఎంతకైనా దిగజారచ్చు అని చెప్పే పరిపాలన మనం చూసాం. కనుక వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రజల యొక్క విశ్వాసం, మనోభావాలు ఏవైతున్నాయో వాటిని కాపాడడానికి 100% మేందరం కలిసికట్టుగా ముందుకెళ్తామనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది చాలా సీరియస్ మతం అనగానే, ఫెయిత్ అనగానే, ధర్మం, ఇవన్నీ చాలా లోతైనవి, బాగా సెన్సిటివ్. కానీ ఇలాంటివి ఒక మాట మాట్లాడాలి అంటే చాలా చాలా ఆలోచించి దీన్ని ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ ఆలోచించే మేము మాట్లాడతాం. ప్రత్యేకించి జనసేన నుంచి గత 2019 నుంచి 2024 వరకు వారి పాలనలో, వైసీపీ పాలనలో చాలా సంఘటనలు జరిగినాయి. రిలీజియస్గా దాన్ని ఒక సెన్సిటివ్ ఇష్యూ జరిగినాయి మాట్లాడటానికి. ఉదాహరణకి రామతీర్థంలో రామచంద్రమూర్తి, శ్రీరాముడు, ఈ దేశం కొలిచే శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని శిరిచ్ఛేదం చేస్తే ఎవడో ఆకతాయి చేశాడు, ఎవడు పిచ్చోడు చేశాడు. పిఠాపురంలో అశుద్ధంతో విగ్రహాలని చేస్తే ఒక గుడిలో, దాన్ని కూడా ఎవడో పిచ్చోడు చేశాడు. అంటే ఈ కల్తీల నేపథ్యం గురించి మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి కొంత. అలాగే దుర్గమ్మ వారి ఆలయంలో వెండి విగ్రహాలు మన దొంగతనం జరిగితే ఇవి పోతే ఇంకోటి కొనుక్కుందాం, దీనికి ఏంటి బిల్డింగ్లు మేడలు కడతామా, మిద్దెలు కడతామా. అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవడో పిచ్చోడు చేశాడు. ఇలాంటి సంఘటనలు నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం నలుమూలల 219 సంఘటనలు ఇలాంటివి జరిగినాయి. డెసక్రేషన్ ఆఫ్ టెంపుల్స్, దేవాలయాలు కావచ్చు, దేవాలయ పరిసర ప్రాంతాలు, దేవాలయాలు అపవిత్రం చేయటం. ఎక్కడ కూడా ఒక్కరి నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకించి జనసేన నుంచి కానీ మేము ఎక్కడ చాలా దాన్ని పొలిటికల్గా కానీ దానికి ఒక మైలేజ్ వస్తుందేమో, దాని ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్, అసలు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోలేం. పదే చెప్పాం, కరెక్షన్ చేశాం తప్ప. అంత నిబద్ధత పాటించిన మేము స్వామివారి పాదాల చెంత రక్షింపబడ్డ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ చాలా జాగ్రత్తగా, అప్రమత్తతోనే మాట్లాడతాం, చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. ఎన్డీఏ సమావేశంలో మా అందరినీ ఉద్దేశించి మేమందరం కూర్చొని మాట్లాడే సమయంలో NDDM, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఈ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చదివి వినిపించారు. 3 రిపోర్ట్స్లో ఒక దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్, నెయ్యి లేదు ఇందులో, అంటే ఏ స్థాయికి వీళ్ళు చేశారని చెప్తూ దాంట్లో ఒక రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ఉందనేది, ఇంకో దాంట్లో బీఫ్ టాలో ఉందనేది, ఇంకో దాంట్లో లాడ్ పంది కొవ్వు ఉందనేది, ఇంకో దాంట్లో గొడ్డు కొవ్వు ఉందనేది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఒక రిపోర్ట్, అది సాలిడ్ రిపోర్ట్. అది ఇది మాట్లాడేటప్పుడు మేము ఆలోచించుకొని మాట్లాడి, నేను కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు పర్యవసానాలన్నీ ఆలోచించి, కానీ నేను కూడా అనుకుని ఇది చెప్పాలా లేదా.
ముఖ్యమంత్రి గారు చెప్పారు దీన్ని ఎంత తీసుకెళ్ళాలి. ఎందుకంటే మా భయం ఏంటంటే సెన్సిటివ్ అయ్యి మనం చేసేసామా, భగవంతుడితోటి మీకు గతంలో చెప్పినట్టుగా రామచంద్రమూర్తి విగ్రహం తల నరికేస్తే రామతీర్థంలో దాన్ని చేయడం మళ్ళీ ఇప్పుడు చేసి దీని మీద మనం తప్పుగా అనుకుంటారా, లేదంటే దీన్ని కూర్చోబెట్టి రాజకీయ పరంగా లబ్ధి పొందుతారు, ఇలా ఆలోచిస్తారని చెప్పి 1-2 రోజులు ఆలోచించినా కానీ చెప్పకపోతే ఏం జరుగుతుంది? రేపు పొద్దున మీ అందరికీ తెలిసి కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు, అదొక ప్రశ్న ఉంటుంది. అందుకని దాన్ని మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ మేము గవర్నమెంట్ ఫామ్ అయ్యాం, 5 years మేమే ప్రభుత్వంలో ఉంటాం. ఇది లాస్ట్ 6 నెలల్లో ఏదైనా ఉందంటే ఒక మేము ఇలాంటి ఏదైనా చేసాం ఒక అర్థం ఉంటుంది. వచ్చిన 2 నెలలు మాకు ఏం అవసరం ఉంది? 5 years ఈ ప్రభుత్వమే ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్నారు. ఇది తీసుకెళ్ళకపోతే తప్పు అవుద్ది. ఎందుకంటే మా బేసిక్గా అందరం ప్రతి మతాన్ని గౌరవించే సంస్కృతి ఇది. ఈ దేశంలో హైందవ సంస్కృతి లేకపోతే మిగతా సంస్కృతులు లేవు. అలాంటి హైందవ సంస్కృతి మీద ఇంత అపవిత్రం జరిగినప్పుడు వీళ్ళు రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఇది చెప్పాలా లేదా అని కూర్చొని చాలా తర్జనలు పడి నాకు పర్సనల్గా గిల్ట్ ఉండి అరే మనం ఇంత కళ్ళ ముందు ఇంత రిపోర్ట్ మాట్లాడకపోవటం అని చెప్పి చేసిన తర్వాత తద్వారా మీ అంశాలు తెలుసు. అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. కొంతమంది మీరు ఇట్లా అన్నారు, లారీకి లబ్ధున్నారు. మాకేం పోతే 5 సంవత్సరాలు మేమే ఉంటాం, మాకు ఆ భయాలు లేవు. కానీ దీన్ని కరెక్ట్ చేయకపోతే ఎందుకు మాకు ఉంది అంటే దీనికి నేపథ్యం అసలు వీళ్ళని మీరు ఎగ్జామిన్ చేయాలి. ఈ సమావేశం ద్వారా ప్రజలందరూ కూడా మేము ఏం ఎగ్జామిన్ చేస్తున్నామంటే వీళ్ళు ఎలాంటి పరంపర నుంచి వచ్చారు, వారసత్వం ఏంటి వీళ్ళకి. వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. వీళ్ళు ఏడుకొండల స్వామి మీద పగ ఉంది. అది ఈరోజు పగ కాదు, ఏం పగో నాకు అర్థం కాదు. అది 7 కొండలు అంటాం. 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలని. భగవంతుడి మీద పగ ఏంటి? ఎవరికైనా వ్యక్తిగతంగా వర్గాల మీద పగ ఉండొచ్చు, ప్రత్యర్థి మీద పగ ఉండొచ్చు, కానీ విచిత్రంగా వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. మేము ఆ కోణం నుంచి నాకు అనిపించింది దీన్ని కరెక్ట్ చేయాలి, ఇది చెప్పాలి. ఇది నేను ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం. ఎందుకంటే వీల్ ఫేస్ ద కాన్సిక్వెన్స్ మాకు తెలుసు. ఉదాహరణకి మీకు అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఈ దేశం ఎంత తల్లడిల్లిపోయింది, ఎంత కదిలింది, ఎన్ని గొడవలు జరిగినాయి. ఇలాంటి దీనికి కూడా వీళ్ళు పంపించిన దాదాపు 1,00,000 లడ్డూలు ఇవన్నీ కూర్చోబెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటామంటే ఒకటి అసలు ఏం జరిగింది అన్నీ మొన్న వీళ్ళు చెప్పిన రిపోర్ట్లోనే దాంట్లో యానిమల్ కొవ్వు లేదంటున్నారు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్గ్యుమెంట్ సేక్ అన్ని రిపోర్ట్స్లో కూడా ఎక్కడ కూడా ఈ నెయ్యిలో నెయ్యి లేదు. 59,70,000 పైచిలుకు కిలోలు 59,70,000 కిలోల నెయ్యి మీరు ఇది ఈ అసలు కల్తీ నెయ్యి అనకూడదు, దీన్ని కల్తీ వనస్పతి, కల్తీ పామాయిల్ అనాలి దీన్ని. ఇవి దీంతో కలిపి ఇన్ని కోట్ల లడ్డూలు చేసిన తర్వాత దాంట్లో 1,00,000 లడ్డూలు అక్కడ కూడా పంపించారు, అయోధ్య కూడా పంపించారు. వీటి నేపథ్యం మొత్తం రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ నెయ్యిలో ఎక్కడా కూడా 59,70,000 ఇక్కడ లడ్లు దీనికి సంబంధించింది వీళ్ళు అనుకున్న సోకాళ్ళు నెయ్యి సప్లై చేసి దాంట్లో ఆన్ రికార్డ్ 58 లక్షల పామ్ ఆయిల్ దానికి సంబంధించిన ప్లాంట్ బేస్డ్ అన్నీ దొరికినాయి. అవి కాకుండా 1,70,000 నుంచి దాదాపు 2 లక్షల వరకు కెమికల్స్ దొరికినాయి. ఇవి ఆన్ రికార్డ్ వాళ్ళు కొన్నట్టు. మీకు టీటీడీకి మేము ఇన్ని లక్షలు 59 లక్షల పైచులకు నెయ్యి సప్లై చేసామంటే ఆ పర్టికులర్ కంపెనీ 58 లక్షల పైచులకు వీళ్ళు మనకి పామ్ ఆయిల్ దానికి సంబంధిత అన్నీ కొన్నారు. అలాగే 1,70,000 ఈ కెమికల్స్ కొన్నారు. ఇవన్నీ చాలా ఆన్ రికార్డ్ దొరికారు. ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు. క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా ఇది ప్లాంట్ బేస్డ్, అంటే దీంట్లో నెయ్యి మన పాల నుంచి పాల కొవ్వు నుంచి రావాల్సింది, దీంట్లో ఇది లేదు. చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు. మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్, అలా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ లార్డ్ మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు.
ఈ ప్రాసెస్లో వీళ్ళు దీన్ని కూర్చోబెట్టి అడ్డగోలుగా మాట్లాడితే, ఎందుకంటే వీళ్ళకి ఏ రోజు కూడా ఈ ధర్మం మీద వాళ్ళకి గౌరవం లేదు. పైగా ఈ దొరికిన వాళ్ళ ఛార్జ్ షీట్లు మీకు చూస్తే, మనకి తెలిసిన పేర్లన్నీ చూస్తే ఇందులో ఎక్కడ మతానికి సంబంధం లేదు. ఇది భోలేనాథ్ బాబా కానీ మిగతా ఏ డైరీ మీరు చూసినా కానీ వీళ్ళు ప్రిడామినెంట్లీ దర్ ఆల్ హిందూస్. దీంట్లో అసలు మతానికి కానీ, దీంట్లో ఒక ఇస్లాంకి సంబంధించిన వ్యక్తులు కానీ, లేదంటే మన క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తులు అసలు ఎక్కడ సంబంధం లేదు. ప్యూర్లీ మాట్లాడుతున్నాం అంటే హిందువుల గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ హియర్. గత ప్రభుత్వం విషయంలో కూడా మేము ఏం మాట్లాడుతున్నాం అంటే దే నెవర్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ద ట్రెడిషన్స్ అండ్ ధర్మ ఆఫ్ దిస్ ల్యాండ్. అది చాలా ఆబ్వియస్గా చాలా మనకు తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే వీళ్ళు అదే చేశారు. చూసి ఈరోజు మాట్లాడి క్షమాపణ అడగకుండా తప్పు జరిగిపోయింది. ఇందాక మా కేశవ్ గారు చెప్పినట్టుగా తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు, కనీసం తప్పులు జరిగినాయి, అది కూడా చెప్పకపోగా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలాలు లేవు, గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే ఇది ఫెయిత్కి సంబంధించింది. చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా సిబిఐ దాంట్లో మీరు కల్తీల నెయ్యి, మీరు అసలు నెయ్యి లేని దాంతో మీరు లడ్డూలు చేసి దాంట్లో మీరు ఇందాక చెప్పిన గ్లిజరైడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. దానికి మీకు ఒక రికార్డ్ చెప్తాను. 2019 నుంచి 2025 వరకు మీకు కనీసం ఒక నువ్వుల నూనె 180 రూపాయల నుంచి 268 రూపాయలు ఉండేది కనీసం 26కి ఈ రోజుకి. సో వీళ్ళు సప్లై చేసే కాడికి మామూలు బజార్లో దొరికే ఒక నెయ్యి కనీసం 420 రూపాయలు ఒక కిలో. 2019 460 రూపాయలు, 2020 21కి 500 రూపాయలు. అలాంటి నెయ్యి వీళ్ళొక్కళ్ళకి మనకి 300 నకిలికి 319 రూపాయలు ఒకటి, 329 రూపాయలు ఒకటి, ఇవన్నీ కూర్చోబెట్టి ఈ నెయ్యిని సప్లై చేశారు. దీన్ని బట్టి మనకు అర్థం, దీన్ని బట్టి బేసిక్ ఒక హౌస్ వైఫ్ చెప్పగలరు, ఒక గృహిణి చెప్పగలదు ఇది ఎంత కల్తీ జరిగిందనేది. ఇలాంటి నెయ్యిని కూర్చోబెట్టి ఇది భగవంతుడికి ఇచ్చి ఈరోజు బుకాయించి తప్పులు చేసి మళ్ళీ ఈరోజు ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. మీరు వివేకానంద రెడ్డి గారు పబ్లిక్గా మర్డర్ జరుగుతుంది, రోడ్డు మీదకి వెళ్ళి చిన్నపిల్లవాడికి తెలుస్తుంది అత్యంత హేయమైనగా చంపేశారని. అది మర్డర్ కాదు, గుండెపోటు అని చెప్తారు. వెండి విగ్రహాలు పోతే, అమ్మవారి విగ్రహాలు పోతే పోయిందంటారు. విగ్రహం కాల్చి ఎవరిన అపవిత్రం జరిగితే ఎవడు పిచ్చోడు చేసాడు అంటారు. ఈరోజు కల్తీ జరిగింది మాట అసలు కల్తీ లేదు, ఇది పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చిందంటారు. దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు. వీళ్ళకి 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈరోజు ఏ స్థాయికైనా దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తూ ఉంది. ఇది వీఆర్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద ట్రెడిషనల్ హిందూ వాల్యూస్, ధార్మిక్ వాల్యూస్. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. మేము చాలా చాలా స్పష్టంగా ఉన్నాం. మేము ఇక్కడ కల్తీ జరిగింది అంటే వేరే మతాలు అనటం కానీ వేరే విశ్వాసాలను కించపరచడం కానీ ఎక్కడ లేదు. ఒక తప్పు జరిగింది, అడల్ట్రేషన్ జరిగింది, వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. దీని వెనకడుగు వేసే లేవు, చాలా పొరపాట్లు జరిగినాయి. ఇది రిపీటెడ్ పొరపాట్లు కాస్త వీళ్ళని చూస్తే 2022లోనే వీళ్ళకి తెలియజేశారు. వీళ్ళకి ఇక్కడ కల్తీ జరిగింది 2022 రిపోర్ట్ ఇస్తే నేను క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే దాన్ని తొక్కేశారు. దాని గురించి బయటకు తీసుకురాలా అంటే మీకు తెలిసే చేశారు. వీళ్ళని 2022లో మీకు కల్తీ జరిగిందని రిపోర్ట్ అప్పుడు వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళు పంపిస్తే అప్పుడున్న టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు 100% తొక్కి పెట్టేశారు. దాన్ని బయటకు తీసుకురాలా. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆల్రెడీ 22లో జరిగింది కదా, దాని గురించి సమాధానాలు లేవు. ఇవన్నీ తెలిసి కూడా మీరు అయోధ్యకి కల్తీ లడ్లు పంపించారు. ఇది విశ్వాసాల మీద మీరు కొడుతున్న దెబ్బ. ఇది మీ ఆలోచన ఏంటి అది అనేది మీరు తెలుసుకోవాలి. అందుకే మీరు భగవంతుని మీద పగ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే, 7 కొండల వాడి మీద పగ పెట్టుకున్నాడు ఎవరైనా సరే మట్టి కరిచిపోతారు తప్ప మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి తప్ప మీరు కూర్చోబెట్టి మేము క్షమాపణ, మీరు భగవంతుడికి మీరు క్షమాపణ చెప్పాలి, 7 కొండల వాడికి మీరు క్షమాపణ చెప్పాలి. ఇది ఈరోజు మీరు మాట్లాడుతుంది ఈ రోజుతో ఆగదు. ఇది ఐ విల్ మేక్ షూర్, మా కూటమి విల్ మేక్ షూర్ దట్ యు విల్ బి లయబుల్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా
ఇది ఎంత టైం పడుద్ది, ఏం టైం పడుద్ది అనేది సిబిఐ ఫర్దర్ రిపోర్ట్ రావాలి, అది కేసులోకి మన కోర్టులకు వెళ్ళాలి. అన్నీ అయిన తర్వాత ప్రతిది ఇది అయితే మేము 100% దీన్ని వదలం. ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మేము క్షమాపణ చెప్పడం కాదు, మీరు భగవంతుడికి మోకరిల్లే వరకు యుద్ధం సాగొద్దు. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారాలు. ఇప్పుడే కేశవ్ గారు వాస్తవాలన్నీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సహా వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే మరి మాధవ్ గారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడబడి చాలా స్పష్టంగా డీటెయిల్స్ అని చెప్పారు. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. ఈరోజు ఒకసారి ఆలోచిస్తే నాకు వెంకటేశ్వర స్వామితో ఒక విధంగా మా ఇంటి కులదైవం. అంతేకాకుండా నేను చిన్నప్పటి నుంచి మా ఊరి నుంచి లేకపోతే మా ఇంటి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి నామాలు మంగాపురం ద్వారా కనపడుస్తూ ఉంటాయి. అది చూసినప్పుడంతా ఆ భక్తిభావం కానీ ఆయన యొక్క ప్రభావం రీఇన్ఫోర్స్ అవుతూ వచ్చేది. మేము చిన్నప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంలో శనివారం వస్తే ఒక్క పొద్దులుండి మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే భోంచేసి సాంప్రదాయ ప్రకారం పెరిగాం. ప్రతి సంవత్సరం పరీక్షలు రాసిన తర్వాత దేవుని దగ్గరికి నడిచిపోయి అక్కడి నుంచి మళ్ళీ నడిచి తిరుపతికి వచ్చేవాళ్ళం. ఈ దారిలో పోయి ఆ దారిలో వచ్చేవాళ్ళం. అలాంటిది ఇటీవల కాలంలో కొన్ని అపచారాలు జరిగే పరిస్థితి వచ్చింది. నేను ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఏది కూడా వైలేట్ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం వెళ్తూ వచ్చాను. 2003లో నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. అది సాక్షాత్తు అలిపిరిలో. ఆ రోజు నేను ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అది ప్రాణదానం, కార్పస్ అభివృద్ధి చేయడానికి సిమ్స్లో ప్రారంభించి ఆ రోజే ఆనాటి చైర్మన్ టీటీడీ ఆదికేశులు గారు 1 కోటి రూపాయలు ఫస్ట్ విరాళమిస్తే దాన్ని అక్నాలెడ్జ్ చేసి అనౌన్స్ చేసి కొండపై పోయేటప్పుడు దగ్గర 23-24 క్లేమోర్ మైన్స్ నా మీద ప్రయోగించడం, కొన్ని క్లేమోర్ మైన్స్ వచ్చి నా కారు కొట్టడం. ఆ రోజు కూడా ఒక పవిత్రమైన రోజు అది. ఎందుకంటే బ్రహ్మోత్సవ సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలు దేవునికి ఇచ్చే సందర్భం. అక్కడి నుంచి మామూలుగా అయితే బతికే సమస్య లేదు. అది నాకు పునర్జన్మ. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నన్ను కాపాడాడు తప్ప లేకపోతే ఏ విధంగా కూడా బ్రతికే సమస్య లేదు. అలాంటివి చూసినప్పుడు దేవుడిని నమ్మకుండా ఉండలేము. ఒకప్పుడు ఇదే అసెంబ్లీలో 2 కొండలు 7 కొండలు కాదంటే మేము అనునిత్యం 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ విషయం జ్ఞాపకం చేశాను. ఇది భక్తుల మనోభావాలు. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దండి అని చాలా స్పష్టంగా చెప్పాం. గడిచిన 5 సంవత్సరాలు వీళ్ళ ప్రవర్తన పరాకాష్ఠకెళ్ళింది. వీళ్ళ అధికారం ఉన్నప్పుడు రాముడి తల తీసేస్తే నేను అక్కడికి పోయి అడగడానికి, వాస్తవాలు చూడడానికి పోతే తిరిగి నా మీద కేసు పెట్టారు. అంతర్వేదిలో రథం తగలబడిపోతే అడిగితే కంతిరీగలు కాల్చాయి, అంతేగాని ఎవరికి సంబంధం లేదని. ఆంజనేయుడి తోక కట్ చేసి పగలు కొడితే అడిగితే ఆ రోజున్న పాలకుల యొక్క గర్వం చూస్తే బొమ్మే కదా ఏమైపోతుంది, మళ్ళీ ఇంకో బొమ్మ పెట్టుకోండి అని మాట్లాడారు. అదే మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే చర్యలు తీసుకోకుండా తిరిగి
మా పార్టీలపైనే బ్లేమ్ చేయడం మొదలుపెట్టారు. మేమే చేసి మేమే ఎన్ని బయట పెడుతున్న పరిస్థితికి వచ్చారు. తిరుమల ఈరోజు ఏదైతే చెప్పారో ఈరోజు వచ్చింది కాదు. 2022లో వీళ్ళు పంపించిన రిపోర్ట్ ప్రకారం TFTRI చాలా స్పష్టంగా కల్తీ జరుగుతుందని చెప్పారు. డెలిబరేట్గా తొక్కిపెట్టారు, యథేచ్ఛగా కొనసాగించారు. నేను ముఖ్యమంత్రి కాకమునుపు నేను చాలాసార్లు ప్రయత్నం చేశాం, పోరాడాం. కడాను నేను ముఖ్యమంత్రి అవుతానే నేను నిర్ణయాలు తీసుకున్న దాంట్లో ప్రధానమైన నిర్ణయం, ముఖ్యమంత్రిగా ఫంక్షన్ చేయాలంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీని పోస్ట్ చేశాను. రెండోది, మానవ సేవ చేయకమునుపు మాధవ సేవ కోసరం, దేవుని సేవ కోసరం నేను ఎన్నికల్లో ఏదైతే చెప్పానో ప్రక్షాళన చేస్తానని దానికోసం టీటీడీ ఈఓని శ్యామలరావుని సెలెక్ట్ చేసి సంతకం పెట్టాను. ఈ రెండు చేసిన తర్వాతనే రెగ్యులర్ కార్యక్రమాలకు నేను వెళ్ళాను. అదే సమయంలో వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే పరిస్థితులు చూసి ఇక్కడ పొరపాట్లు ఉన్నాయి కాబట్టి మనం టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ శాంపుల్ తీసి NDDB పంపించారు. NDDBలో చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయమే నేను చెప్పాను. ఈరోజు సిట్ వచ్చింది. అసలు సిట్లో మీరు చూస్తే మొత్తం కెమికల్స్తో, పామాయిల్తో నెయ్యి తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు దాంట్లో మళ్ళీ ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్తో తయారు చేస్తారు, కొంతమంది యానిమల్ ఫ్యాట్తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు. అంటే దేవుడంటే లెక్కలెత్తనం, డెలిబరేట్గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు. విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి. విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి, లేకపోతే దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడం, ఇది చాలా దుర్మార్గం. ఇది మామూలు కాదు, ఇది మహాపాపం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇంతవరకు చరిత్రలో వెంకటేశ్వర స్వామి జోలికి ఎవ్వరూ రాలేదు. మీరు ఇంకా చరిత్ర డీప్గా వెళ్తే బ్రిటిష్ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి జోలుకు రాకుండా మిగిలిన దేవాలయాలు ఇచ్చేసినా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేశారు. రికార్డ్స్ కానీ, పద్ధతులు కానీ, సాంప్రదాయాలను కానీ ఇంప్రూవ్ చేశారు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. అలాంటి దేవుడి దగ్గర మీరు చేసిన అపచారం చూస్తే దుర్మార్గమైన అపచారం. ఈరోజు మళ్ళీ నిన్న మొన్న మీరు మాట్లాడుతూ ఉంటే చూస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, నేను అపాలజీ చెప్పాలి, మేము చెప్పాలి. రెండోది, బూతులు తిడితే కూడా భరించాలి. అంటే మీకు రాజ్యాంగం పైన గౌరవం లేదు. ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, ప్రభుత్వ అధినేతలు అంటే లెక్కలేతనం. ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి. రౌడీజం చేసి మీరు అనుకునిందే వాస్తవాన్ని ప్రజలు మెప్పించాలి అంటే అంత నిస్సహాయం మేమందరం. అందుకే నేను అందరికీ పిలిపిస్తున్నా. ఇది చూసిన తర్వాత ఎక్కడ కూడా సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. నేను అతని స్పీచ్ చూస్తే ఏమనాలో నాకు తెలియదు. కరుడుగట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అపీల్ చేస్తున్నాను. రిపోర్ట్స్ అన్నీ మీ రోజుల్లో ఉంటాయి. దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఫండమెంటల్గా ప్రతి ఒక్కరు, విశ్వాసం ఉండే ప్రతి ఒక్కరూ దేవుణ్ణి దర్శనం చేసుకోవడమే కాదు, దేవునికి అపచారం జరిగినప్పుడు, అపవిత్రం జరిగినప్పుడు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మనపైన ఉంది. తిరిగి ఇలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావాలి. ఈరోజు అందుకనే మేము ముగ్గురం కూర్చున్నాం. ఇది ఇంతటితో వదిలిపెట్టే సమస్య లేదు. ఏదైతే అపవిత్రత జరిగిందో
భగవంతుడే మాకు ఈ సంకల్పాన్ని ఇచ్చాడు. భగవంతుడు కూడా ఒక్కొక్కసారి ఆయనకు నచ్చిన విధానం ద్వారా, వ్యక్తుల ద్వారా ప్రజల్ని సమాయత్తం చేస్తారు. అందుకే మాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. ఇది దేవుని కార్యక్రమం కింద తీసుకుంటున్నాం, పవిత్రమైన కార్యక్రమం తీసుకుంటున్నాం. ఆ రోజు నాకు ప్రాణభిక్ష పెట్టా అంటే ఆయనే పెట్టాడు. నిన్న ఇన్ని కోట్ల మంది భక్తులు ప్రాణాలు పోగొట్టకుండా కాపాడుకున్నారంటే కెమికల్స్ కలిపినటువంటి ప్రసాదం లడ్డు. లడ్డూకు ఒక ప్రసక్తి ఉంది. వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఎన్నో దేవాలయాల్లో ఎంతోమంది కూడా ప్రయత్నం చేశారు దీన్ని రిప్లికేట్ చేయాలని, ఎవ్వరూ చేయలేకపోయారు. అది వెంకటేశ్వర స్వామికి ఉండే ప్రత్యేకత. అది ఒక్క తిరుమలలో తయారు చేసిన లడ్డు ప్రసాదాలు అక్కడికే పరిమితం తప్ప ఎవ్వరు కూడా రిప్లికేట్ చేయలేరు. ఒకవేళ రెసిపీ తీసుకపోవచ్చు, కానీ అందులో వచ్చే ఇది మాత్రం ఆ టేస్ట్ కానీ ఆ పవిత్రత కానీ ఎక్కడ రావు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ 5 ఏళ్లలో మీరు చూస్తే లడ్డు తినాలంటే భక్తులు భయపడ్డారు. తిరుమలకు రావాలంటే భక్తులు సందేహించే పరిస్థితికి వచ్చారు. లేదు, అక్కడికి పోతే ఈ అపవిత్రత మేము భరించలేము, ఇవన్నీ చూస్తే మానసికంగా మేము ఏమాత్రం కూడా ఉపేక్షించలేము అనే పరిస్థితికి వచ్చారంటే ఎంత అపవిత్రత జరిగిందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని కార్యక్రమాలు చేసి మళ్ళీ ఈరోజు ఎదురు దాడి చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే దీన్ని కూడా డైవర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా నేరస్తులు చేసే పరిస్థితి ఏంటంటే ఒక ఇష్యూ వస్తుంది, దాన్ని డైవర్ట్ చేయాలి, దాన్ని డైవర్ట్ చేయడం, లేకపోతే ఏదో ఒక విధంగా దాన్ని స్తంభింపజేయడం. ఇది ఒక పద్ధతి ప్రకారం పెట్టుకొని చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మళ్ళీ మళ్ళీ అప్పీల్ చేస్తున్నా రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ, మేము ఒక సాధారణ భక్తులుగా ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత మాది. బాధ్యతలో ఉండే ప్రభుత్వంగా ఇలాంటి తిరిగి జరగకుండా పవిత్రతను కాపాడడానికి ఏ చర్యలు తీసుకోవాలని అన్ని చర్యలు తీసుకున్నాం, ఇంకా తీసుకుంటాం. అదే మరి దోషులను కూడా అన్ని విధాలా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకొని ముందుకు పోతాం. ఇది బ్రీఫ్గా. యాజ్ ఆన్ టుడే మాకు ఏదైతే ఛార్జ్ షీట్ వేసారో ఛార్జ్ షీట్ ఇంకా నెంబర్ కావాలి, అది రావాలి. అదే మరిగా మాకు యాక్షన్ తీసుకోమని ఒక రిపోర్ట్ పంపించారు సిబిఐ. వీళ్ళందరిపైన అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ తీసుకోమని పంపించారు. అందుకే 1 మ్యాన్ కమిటీ ఒకటేసి మొత్తం అనలైజ్ చేసి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి ఆ ల్యాబ్సెస్ అన్ని అధ్యయనం చేసి యాక్షన్ స్టార్ట్ చేస్తాం. అవసరమైతే కోర్టులో కూడా ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే సబ్మిట్ చేస్తాం. ఏది ఏదేమైనా ఆ ల్యాబ్కు పోయినా ఏ ల్యాబ్కు పోయినా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఆ ల్యాబ్ రిపోర్టు యాజ్ ఆన్ టుడే ఇచ్చిన రిపోర్ట్లో కూడా మీరు చూస్తే ఏమన్నారు, మేము పూర్తిగా రూల్ అవుట్ చేయడం లేదు, కానీ మాకు ఆ టెక్నాలజీ లేదు, ఇది కమర్షియల్ కాదు, మేము ఇంటర్నల్ హౌస్లో డెవలప్ చేసుకుని దాని ప్రకారం రిపోర్ట్ ఇస్తున్నాం చాలా స్పష్టంగా చెప్పారు. థర్డ్ పార్టీ రెఫరెన్స్ కూడా చేయమని కూడా చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు వేర్ ఇస్ ది క్వశ్చన్? ఫస్ట్ రిపోర్ట్ కన్ఫర్మ్ చేశారు, ఏ రిపోర్ట్లో చూస్తే చేశారు. నేను ఒకటి అడుగుతున్నా, అసత్యాలు అబద్ధాలు చెప్పే వ్యక్తుల్ని 2022లో రిపోర్ట్ వచ్చిందా లేదా? ఎందుకు తొక్కి పెట్టారని అడుగుతున్నా. ఆ రోజు మీరు కానీ యాక్షన్ తీసుకొని ఉంటే తెలుసో తెలియకో తప్పు జరిగిందని సమర్థించుకునే అవకాశం ఉంది. కానీ మీరు డెలిబరేట్గా చేశారు కాబట్టి, డెలిబరేట్గా చేయాలనుకున్నారు కాబట్టి అది తొక్కిపెట్టి మీరు ముందుకెళ్ళారు. అందులో కూడా మళ్ళీ
ఆనాటి చైర్మన్ పిఏకి డబ్బులు ఇచ్చారు, 4,68,00,000 ఇచ్చారు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? బుకాయిస్తే ఇదైపోతుందని. ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఆ రిపోర్ట్లని చదివితే ఇంకా చాలా విషయాలు వస్తాయి. టీటీడీ బోర్డు చైర్మన్కి తెలిసే జరిగింది. మెంబర్లంతా కూడా ఎవరంటే వాళ్ళు పోయి కూర్చొని వీళ్ళ మనుషులకు పెట్టుకొని పర్చేస్ కమిటీలో నిర్ణయాలు చేస్తారు. వాళ్ళే ఈరోజు ఎదురుదాడి చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. అంటే మీరు దౌర్జన్యం చేస్తేనో లేకుంటే రౌడీజం చేస్తేనో ఇక్కడ మీ ఆటలు సాగుతాయనుకుంటే ఆ రోజులు అయిపోయినాయి. మీరే చూశారు ఈరోజు రాష్ట్రంలో. ఆ రోజు ముఖ్యమంత్రిగా నేనే ఉన్నాను. వివేకానంద రెడ్డి మర్డర్ చేసిన నెక్స్ట్ డే కత్తి నా చేతిలో పెట్టారు. ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నారు. మంచి పద్ధతి కాదు. అది కూడా మీరు పెట్టుకుని దేవునితో పెట్టుకున్నారు. నాతోనే కాదు, దేవునితో పెట్టుకోవడం మంచిది కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా మక్కాకు పోవాలని ముస్లిమ్స్ అనుకుంటారు, దారుసలాముకు పోవాలని జెరూసలాముకు పోవాలని క్రిస్టియన్స్ అనుకుంటారు. అదే సమయంలో తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవాలని హిందువులు కోరుకుంటారు. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వస్తే అంత మోక్షం వస్తుందని, అదే మరి వాళ్ళ జీవితానికి విముక్తి వస్తుందని కోరుకుంటారు. అలాంటి పవిత్రమైన వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం మంచిది కాదు. నేను ఎప్పుడూ నమ్ముతాను, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి, ప్రజల్ని కాపాడేది వెంకటేశ్వర స్వామి. మనకి ఏ సమస్యలున్నా మనం ఆయన మొక్కొని ఆయన మీద భారం వేసి పనిచేస్తాం. అది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం. మనందరికి కూడా ఆ పవిత్రమైన దేవుడి మీద నమ్మకం. ఇప్పుడు జరిగింది నమ్మకం విశ్వాసం పైన దాడి, వెంకటేశ్వర స్వామి పైన దాడి. అది మంచిది కాదు. ఆయనకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే మొన్న తిరుపతికి వచ్చాడు కదా, నేనేం చెప్పాను? మీరు డిక్లరేషన్ పైన సంతకం పెట్టండి. అది వెంకటేశ్వర స్వామి టీటీడీ సాంప్రదాయాలు. అబ్దుల్ కలాం పెట్టాడు కదా, పెట్టి దర్శనం చేసుకున్నాడు కదా, ఆయనకు నమ్మకం ఉంది కదా, నువ్వు ఎందుకు పెట్టలా? ఎందుకు రాలా? కెన్ యూ ఆన్సర్ దిస్? అంటే నువ్వు ఒక మతస్థుడు కావచ్చు, తప్పులేదు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావడానికి ఎవరైనా సరే అన్య మతస్థులు నమ్మకం ఉందని సంతకం పెట్టాలి, డిక్లరేషన్ ఇవ్వాలి. నేను దర్శనం చేసుకోవచ్చు. ఎందుకు రాలేదు? అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా ఇవే కదా. వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెడితే నాకు నమ్మకం లేదు, నువ్వు మాట్లాడతావా? అంటే ఏంటి? ఎక్కడికి పోతున్నారు మీరు? ఒక హద్దు, ఒక లిమిటేషన్స్ ఉంటాయి. బియాండ్ లిమిటేషన్స్ ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు, ఏం చేసినా నా ఇష్టం, అది కుదరదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుని పవిత్రత కూడా కాపాడలేని అసమర్థులం కాదు మేము. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దిస్. నీ ఇష్ట ప్రకారం మీరు దాడి చేస్తే ఇక్కడ కూర్చొని ఓకే పర్వాలేదు, లేదంటే భయపడి పారిపోయేదానికి సిద్ధంగా లేను. ఆ మాట చెప్తాను. బోర్డు మీటింగ్లో 2020 ఫిబ్రవరి 29వ తేదీన బోర్డు మీటింగ్లో తమ్ముడు కేశవ్ గారు చెప్పినట్టు టెండర్స్ మొత్తం మార్చేశారు రూల్స్. ఎలా సాధ్యం అవుతుంది అంటే బోర్డు మీటింగ్లో మాత్రం? ఒక్కొక్కసారి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కొన్ని వస్తాయి. ఇక్కడ సిబిసిఐడి కానీ సిబిఐ కానీ ఇవన్నీ ఉంటాయి. అదే సమయంలో పార్టీలు ఆర్ ఫ్రీ టు ఫైల్ ఇన్ ది కోర్ట్స్. కాబట్టి అవన్నీ చేసి దోషుల్ని కాపాడడం, దోషుల్ని పనిష్ చేయడం బాధ్యతగా తీసుకుంటాం. ఉండే అన్నీ కూడా ఏ మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాల ద్వారా, అన్నింటికంటే అండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల మనోభావాలతో ఆడుకున్న వ్యక్తుల్ని, దేవుని పవిత్రతని దెబ్బతీయాలనుకున్న వ్యక్తుల్ని ఉపేక్షించే సమస్య లేదు.
ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని విధాలా చేసి నేను ఒక మాట చెప్పాను. ముందు మాధవ సేవ, తర్వాత మానవ సేవ. దేవుడే లేకపోతే సేవ ఏం చేస్తాం? నమ్ముకునేది మనం అందరం డెస్టినీ, దేవుడు. ఆ దేవుణ్ణి ఏ మంచి జరిగినా చెడు జరిగినా దేవుణ్ణి ప్రార్థించి ముందుకు పోతాం. అలాంటి దేవుడికే ఇది లేకపోయినప్పుడు కానీ మనం ఏం చేసినా కూడా ఫలితాలు రావనేది నా నమ్మకం. ప్రపంచంలోనే అవి కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. అంటే ఒకటి దేవునికి చేసే సాంప్రదాయాలు ఒక యాంగిల్, ప్రసాదాలు తయారు చేయడానికి మనకు చాలా కావాలి. అది అందుకనే ఇంత మునుపు కూడా ఏం చేశారంటే పవిత్రంగా ఆవుల నెయ్యి ఎక్కడైతే తయారవుతుందో ఆ డైరీస్ నుంచే తీసుకున్నారు. దాన్ని వైలేట్ చేయడానికి తక్కువ ధరకు కెమికల్స్ మిక్స్ చేస్తే వస్తుంది కాబట్టి ఎవడైనా పర్వాలేదని వీళ్ళ కమిషన్ల కోసం ఈ పని చేశారు. కమిషన్ కూడా నేను డెలిబరేట్గా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట దెబ్బతీయడానికి, పవిత్రత దెబ్బతీయడానికి చేసినటువంటి కార్యక్రమం ఇది. ఇక్కడ డబ్బులు గిబ్బులు అక్కడ కాకపోతే వదిలి కొడతారు, అది వేరే విషయం. కానీ పవిత్ర దెబ్బతీయడం చాలా ప్రమాదం. దట్ ఈజ్ వేర్ ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఏ సెట్ మీద? సెట్ మీద ఎట్లా? ఎందుకు సెట్ మీద కమిటీ ఏంటి? నేనేమంటానంటే ఎనిమల్ ఫ్యాట్ ఎస్, అది ఎక్స్ట్రీమ్. పవిత్రత దెబ్బతీసే విధంగా కెమికల్ గీతో తయారు చేసి ఇస్తారా దేవుడికి? మాట్లాడరా దాని గురించి? ఓకే, నువ్వు సిబిఐ చెప్పింది అంటున్నారు కదా, సిబిఐ చెప్పింది కదా కెమికల్స్ మిక్స్ అయినాయని, కల్తీ అని చెప్పారు కదా, పామాయిల్ అని చెప్పారు కదా, నెయ్యి లేదని చెప్పారు కదా. ఎందుకు మాట్లాడు? మహాపాపం కదా ఇది. ఆ మహాపాపాన్ని గురించి క్షమాపణ చెప్పక్కర్లేదు దేవుడికి? తప్పుకు చెంపలేసుకోవాల్సిన పని లేదా? మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు ఇది తప్పు అని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కున్నాను, నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి తిరుపతి నుంచి పాదయాత్ర చేసి 7 కొండలు ఎక్కి దర్శనం చేసుకొని క్షమించమని దేవుని కోరుకున్నాం. మీరు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుకున్నాను. ఇప్పుడు ఎందుకు పోవరు? మీరు ఏమనుకుంటున్నారు? మీరు అంటే నిస్సహాయుడా వెంకటేశ్వర స్వామి? మనకు నమ్మకాలు లేవా? ఆ నమ్మకాన్ని వమ్ము చేయడానికి కానీ నమ్మకాన్ని దెబ్బతీయడానికి మీరు ఎవరండి? హూ ఆర్ యూ అని అడుగుతున్నా నేను. ఎదురుదాడి చేస్తారా మీరు? ఎవడిచ్చాడు ఈ ధైర్యం? నేను ఒక మాట చెప్పాను, మత సామరస్యాన్ని కాపాడుతాం, అదే మరి హిందూ మతం యొక్క పవిత్రతను కాపాడుతాం. టీటీడీలో కూడా అన్ని మతస్థులు ఉండడానికి వీలు లేదని చెప్పాను నేను. ఐఎమ్ వెరీ క్లియర్. అందుకే నేను ఆ దేవునితో ఉండే అటాచ్మెంట్తో మీరు చూస్తే ఎన్టీఆర్ అన్నదానం పెడితే నేను ప్రాణదానం పెట్టాను. శ్రీవారి సేవకులు తీసుకొచ్చాం ఎక్కడికక్కడ దీన్ని ప్రమోట్ చేయడానికి. దేవాలయాల నిర్మాణానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం. 5,000 దేవాలయాలు కడుతున్నాం. అన్ని క్యాపిటల్స్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కడతాం. ప్రపంచంలో హిందూస్ ఎక్కడుంటే అక్కడ దేవాలయం కడతాం. దేనికోసరం? ఒక భక్తుడిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వెంకటేశ్వర స్వామికి సేవ చేయడానికి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. అంతేకాని నా ఇష్ట ప్రకారం చేస్తాను, ఏమైనా చేస్తానంటూ కుదరదు. ఇవన్నీ నేను అడుగుతున్నా, ఇక్కడవన్నీ మీరేం కాపాడతారు చెప్పండి? ఎక్కువండే మీడియా పవిత్రత కాపాడరా మీరు? ఎందుకు పూజ రూపులకు పూజ చేస్తున్నారు మీరు? ఐఎమ్ ఆస్కింగ్. దట్ ఈస్ వేర్ ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్, ఇన్ ది కంట్రీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క పవిత్రత కాపాడగలిగితే దానికి మనం ప్రయత్నం చేస్తే అదే నిజమైనటువంటి మాధవ సేవ. ఈ విషయం మీద
అందుకే దానికి కూడా ఏం చేయాలి చేస్తాం, డెఫినెట్గా అందరికీ బ్రీఫ్ చేస్తాం. నేను చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నా, మొన్న కూడా కలిశాను, తిరుపతి కూడా కలిసి వచ్చా, కంచి కామకోటిని కలుస్తున్నాం, శృంగేరిని కలుస్తున్నాం, ఈవెన్ ఇంకొక ఈయన వస్తే ఆల్ స్పిరిచువల్ లీడర్స్ని కలుస్తున్నాం, ఆల్ రిలీజియస్ లీడర్స్ కూడా కలుస్తున్నాం. నిన్న కూడా భగవత్ కూడా 1 గంట కూర్చొని 1 గంట 2 గంటలు కూర్చొని మాట్లాడాం. వారు చేసే సేవాభావాన్ని గుర్తించి ఏ విధంగా ముందుకు పోవడం కోసం దేశం యొక్క నేషన్ క్యారెక్టర్ ఇది ఇంపార్టెంట్. నేను అందుకే మీ మీటింగ్లో నేను చూస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చిందంటే హిందూ కుటుంబ విలువలు ఎక్కడి నుంచి వచ్చింది? లెగసీనే కదా. ఆ లెగసీ ఎక్కడి నుంచి వచ్చింది? హిందూ ధర్మం నుంచి కదా మనకందరికీ వచ్చేది. చిన్నప్పటి నుంచి ఏం చేయాలని మన కుటుంబంలో పెద్దలు చెప్పిన సాంప్రదాయాల ప్రకారమే కదా. మీరు వేరే మతాల్లో ఉండే ఉన్నారు, వాళ్ళ గౌరవాలు వాళ్ళకు ఉన్నాయి. మనం ఎందుకు చిన్నప్పుడు అనుకుంటాం పెళ్ళి అవుతానే స్వర్గంలో జరిగింది పెళ్ళి, విడాకులు ఇవ్వడం కరెక్ట్ కాదు. అది హిందూ ధర్మం కాదా? కలిసి ఉండాలి భార్య భర్త పిల్లలు, ఇది హిందూ ధర్మం కాదా? ఈ విలువలు ఎక్కడున్నాయి? ఈ సెక్యూరిటీ ఎక్కడుంది? ఫ్యామిలీ సెక్యూరిటీ ఇవన్నీ. దట్ ఈజ్ వేర్ వీ డిరైవ్డ్. వీఆర్ ఫార్చునేట్. నేను ఇక్కడ చెప్పడం కాదు, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ చెప్తున్నా ఇది. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని మనం కాపాడుకుంటూ ముందుకు పోవాలి. నేనేమంటానంటే డెలిబరేట్గా చేసినప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ చేశారు. 10 టెంపుల్స్ ఇక్కడ చేశారు, 219 టెంపుల్స్ పైన దాడి చేశారు. కడాన వీళ్ళు చేసిన పని దేశంలో ఉండే దేవాలయాలు కూడా వీళ్ళ అపవిత్రత అక్కడ కూడా స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకు? మేనేజ్మెంట్లో ఉన్నారు, గవర్నమెంట్లో ఉన్నారు. అది డేంజర్. ఓసారి ఎవడో చిన్న ఆఫీసర్ తెలియకుండా చేస్తే వాడిపైన యాక్షన్ తీసుకుంటా. పరకామణి కేసులో సెటిల్మెంట్ చేస్తారా మీరు? ఏంటండి, దేవుని విషయంలో దొంగతనం జరిగిందంటే మీరు సెటిల్మెంట్ చేసి ఇటీవల వస్తే దాన్ని సమర్థిస్తారు. ఏముందండి, అతను తీసుకున్న డబ్బుల కంటే ఎక్కువ ఇచ్చాడంట అంటే ఏం మాట్లాడతారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ బిలీఫ్. ఇది దొంగతనం జరిగింది, దేవుని సొత్తు దొంగతనం జరిగింది, ఇది తప్పు, ఇది పాపం అనే నమ్మకం మీకు లేదు. నమ్మకం లేదు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఏమనుకుంటారు నాకైతే అర్థంగా. అంటే ఏమైనా మేము తిడతాం, ఏమైనా మాట్లాడతాం, జరిగిపోతుంది, నో విలువలు, నో క్యారెక్టర్, ఏదైనా చేస్తా. ఎక్కడికి పోతున్నాం మనం? మేము ఈరోజు మీరు చూస్తున్నారు ఎక్కడ బూతులు మాట్లాడుతున్నామండి మేము. ఇంకా బూతులు ఏంటండి మీరు? అంటే మీరు ఏమనుకుంటున్నారు నాకైతే అర్థం కాలేదు. నీ ఇష్ట ప్రకారం బూతులు అంటే మనకు ఆ బూతులు విన్న తర్వాత నా జీవితంలో ఒకటేసారి నేను కుంగిపోయాను అసెంబ్లీలో. నా జీవితంలో ఎప్పుడు ఏడాలా, కళ్ళ నీళ్ళు రాలా. ఫస్ట్ టైం నా లైఫ్లో. నా ప్రాణం మీద కూడా, నా మీద 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసినప్పుడు మీరు చూడండి నా ఫోటో, భయపడలా. అలాంటి మైండ్ గేమ్ ఆడతారా? క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా మీరు? ఏమనుకుంటున్నారు? ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు దేవుని విషయం మాట్లాడదాం. ఇక్కడ అన్ని విషయాలు ఏం చేయాలి, హ్యాండిల్ చేయాలి. నేను అడిగేది ఏంటంటే ఎక్కడుంది అది అంటున్నా. లేదని ఎక్కడుంది చెప్పు. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, ఎక్కడుంది? నీకు రహస్యంగా ఏమన్నా చెప్పారా? రాత్రి కల వచ్చిందా నీకు? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా? వాట్ ఆర్ యూ టాకింగ్? కాబట్టి మర్యాదగా చెప్తే వినాలి, అంతేగాని నేను నా ఇష్ట ప్రకారం ఆర్గ్యూ చేస్తాను అడ్డదుడ్డంగా అంటే కుదరదు. అవన్నీ ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్. రేపు చార్జ్ షీట్ వస్తాను, అవి కూడా పెడతా. ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్ హ్యాస్ టు డిస్కస్ అబౌట్ ఇట్, కండెమ్, నాట్ ఓన్లీ కండెమ్. ఇలాంటి వాళ్ళు మాత్రం క్షమించరాని నేరం, మహాపాపం వీళ్ళు చేశారు. ఆ మహాపాపం చేసిన వ్యక్తుల్ని పనిష్ చేసే బాధ్యత అందరిపైన ఉంది. అదే మాధవ సేవ, మనందరి బాధ్యత.
మీరే ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరే చూస్తారు ఎలాంటి పనిష్మెంట్ దేవుడు ఇస్తాడనేది. మేము నిమిత్త మాత్రంలో దేవుడే నడిపిస్తాడు. దేవుడిని దేవుడు కాపాడుకునే శక్తి ఉంది. మీరు నేను నిమిత్త మాత్రమే. మా బాధ్యత మేము చేస్తాం, మీ బాధ్యత మీరు చేయండి. అదే మాధవ సేవ. ఇంట్లో రూములో కూర్చొని పూజ చేస్తే లాభం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంటెన్షన్ ఏంటి? ఎలా వచ్చిందని కాదు. ఇక్కడ మీరందరూ కృత్రిమని ఇవన్నీ మాట్లాడుతున్నారు. అది కాదు. కెమికల్ కూడా చేశారు. దేవుణ్ణి అపవిత్రతం చేయాలి. అది ఒక మిషన్. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలి. పవర్ ఆఫ్ గాడ్ డ్యామేజ్ తగ్గించాలి. దానికి చేసిన కుట్ర ఇది మహాపాపం. అదే నేను చెప్పేది. ఏదో ఒకసారి తెలియకుండా చేశారు, ఎవడో కింద వాడు చేశాడు పర్లేదు. డెలిబరేట్గా నువ్వు నమ్ముకున్న ఈవో, నువ్వు పంపించిన ఈవో ప్రీవియస్ టర్మ్ చేశాడు, ఈ టర్మ్లో చేశాడు. ఏం చేశాడు? కాదు, డబ్బుల కోసం కక్కుర్తిపడింది కాదు ఇది. డబ్బుల కోసం దీంట్లో ఒక కుట్ర ఉంది. కుట్ర కోణం దాగి ఉంది. నీ మనుషుల ద్వారా దేవుణ్ణి అపవిత్రం చేయడానికి చేసినటువంటి మహాకుట్ర, మహాపాపం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాదు బ్రదర్, నేనేంటంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీకు ఇచ్చాను. రేపో ఎల్లుండో ఛార్జ్ షీట్ వస్తుంది. యూ రీడ్. కాదు, ఈ రిపోర్ట్ వరకు పెడుతున్నాం. మన దగ్గర ఉండేది వాళ్ళు పంపించింది పెడుతున్నాం. సిట్ రిపోర్ట్ తొందరలో వస్తుంది. వాళ్ళు నెంబర్ చేయాలి. నెంబర్ చేస్తే కోర్టులు తీసుకొని వస్తుంది. పబ్లిక్ డాక్యుమెంట్. రిపీట్ చేయండి. వెనకబట్ట ఏం లేదు. ఎప్పటికప్పుడు ఇష్యూస్ని టేకప్ చేసి ముందుకెళ్తున్నాం. ఇప్పుడు మాధవ్ గారు పార్టీ, మేము మా మంత్రి గారు ఉన్నారు, సత్య గారు, మేమందరం కలిసే ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. మొన్న కూడా సత్య గారు వీళ్ళంతా కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆల్ ఇష్యూస్లో పోతున్నాం. ఇప్పుడిప్పుడు ఈ రిపోర్ట్ వచ్చింది, మొన్నే వచ్చింది కాబట్టి మేము పార్టీల గురించి మాట్లాడుకున్నాం. అంటే 3 పార్టీలు మేము అనుకోలేదు కదా. అంతలోకి కోర్టుకు పోవడం, సిబిఐ రావడం ఇవన్నీ వచ్చాయి కదా. ఎక్కువ మాట్లాడలేం కదా. లేదు, మా ఎజెండా మీకు అర్థం కాలేదు. అందరూ భారతీయులందరూ సమానం. ఆ విధంగా ఆ యొక్క ఆలోచనతో ముందుకెళ్తున్నాం. వాళ్ళు కూడా ఆ విధంగా వాళ్ళు చూస్తే బీజేపీ కానీ అందరం కూడా, బీజేపీ కూడా భారతీయులందరం కూడా ఒకటిగానే చూస్తూ ఉంటారు. నేను కూడా మొన్న మాట్లాడినప్పుడు భగవత్ గారు మాట్లాడినప్పుడు ఒకటే అన్నారు. వీఆర్ వెరీ క్లియర్. వీ హ్యావ్ టు బిల్డ్ నేషనల్ క్యారెక్టర్ బిల్డింగ్. ఏంటి ఇంకొద్దులే, నీకు దేవుడి మీద నమ్ముకోవాలి కదా. నీకెందుకు